ముక్కుపచ్చలారని చిన్నారిని చెత్తబుట్టలో వదిలేసిన ఘటన అనంతపురంలో కలకలం రేపింది. సాయినగర్ సమీపంలోని చెత్తబుట్టలో గుర్తు తెలియని వ్యక్తులు శిశువును వదిలేసి వెళ్లిపోయారు. చిన్నారి ఏడుపును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఐసీడీఎస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చిన్నారిని వైద్య చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. నేను మా చెల్లెలు లేసింది, పిల్లలు ఏడుస్తా ఉన్నారంటే ఎవరు ఏడుస్తున్నారు అని వెతికినామంతా. వెతికితే దివాడు దొరకలేదు. మళ్ళీ గోడ పక్క నుంచి చూస్తే గట్టి గరుపులు వినిపిస్తున్నాయంటే ఎక్కి చూస్తే ఆ పాప సంచిలో కవర్ లో ఉంది, కసువు కవర్ లో ఉంటే ఆ పాపని ఎత్తుకొని నా చెల్లెలు ఇంట్లో ఎత్తి పెట్టుకొని నూనె వీని ఎంత పూసి పాపని క్లీన్ చేసుకొని పెట్టుకోండి. అంటే వీళ్ళు రిపోర్ట్ ఎవరు ఇచ్చినారో మాకు తెలియదు సార్. అప్పుడే పుట్టింది బిడ్డే. తీసుకొచ్చి ఇంకా బుడ్డిగాని కొయ్యలేదు, తీసుకొచ్చి ఆడ కసువు కవర్ లో వేసిపోయినారు. మా చెల్లెలు క్లీన్ చేసింది సార్. మా దగ్గర నుంచి వీళ్ళే తీసుకొచ్చింది. ఇంకే మేడం మహిళా పోలీసు ఎస్ఎస్ వాళ్ళు తీసుకొచ్చినారు సార్. అంగన్వాడీ మేడము ఈడ పెద్ద ఆసుపత్రికి చెకప్ తీసుకొని రావాలని వీటికి తీసుకొచ్చినారు సార్. మనకు ఉదయం 8 గంటల సమయంలో గౌరవ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి, తర్వాత డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ గారికి, శ్రీదేవి మేడం గారికి సాయినగర్ 7th క్లాస్ లో ఒక బిడ్డని వదిలేసి వెళ్ళిపోయారు, వెంటనే మీరు అక్కడికి వెళ్ళి అని తెలపడంతో వెంటనే సంబంధిత అధికారులు అయినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి, తర్వాత మహిళా సంరక్షణ కార్యదర్శి, తర్వాత అంగన్వాడీ టీచరు, తర్వాత ఏఎన్ఎం, తర్వాత మేము అందరం కలిసి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు విచారించగా ఒక బిడ్డనే తెల్లవారుజామున 5 గంటలప్పుడు పక్కన ఉన్నటువంటి ఇంటిలో చెత్తబుట్టులో పడేసి వెళ్ళిపోయారు ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు. వెంటనే మేమందరం ఆ బిడ్డని సంబంధించి యోగక్షేమాల కొరకు గవర్నమెంట్ హాస్పిటల్ కు ఎస్ఎన్సియు నందు అడ్మిట్ చేయడం జరిగింది. పాప హెల్త్ కండిషన్ అనేది మనం చెప్పడానికి లేదు కాబట్టి పాప హెల్త్ కండిషన్ బాగుండడం కోసము, అంటే ఎట్లా ఉందనేది వాళ్ళు డాక్టర్ చెప్పాలి కాబట్టి మనము జనరల్ హాస్పిటల్ నందు ఎస్ఎన్సియు వార్డులో అడ్మిట్ చేయడం అనేది జరిగినది.